చికెన్ వాసన. ఎవడైనా దొంగతనంగా బార్ నడుపుతున్నాడా? హలో బ్రో, సెటప్ సూపర్ గా ఉంది. సత్య, ఇది బూత్ బంగ్లా కాదురా, ఇక్కడ 5 స్టార్ హోటలే ఉంది. అయ్యో, ఏంటిది పొయ్యే వెలిగించలేదు? అంటే అన్ని పార్సలా? ఉండండి వస్తున్నాను. హలో గర్ల్, ఈ దాగుడు మూత రావట్లేదు, నా దగ్గర వద్దు అంటున్నాను. ఎక్కడున్నాను? ఏమిటా ఇది? 5 స్టార్ హోటల్ ఫాస్ట్ ఫుడ్ లా ఇది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేలాగా ఎవరా నీ నోట్లో ఇలా గుడ్డలు కుక్కారు? నేను ఏడుస్తున్న చప్పుడు నేనే వినకూడదని నేనే కుక్కున్నాను రా. జరిగిన విషయం ఏమిటో చెప్పరా. చంపక కోటకు వెళ్ళావా? మట్టి తీసుకున్నావా? ఏంట్రా అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పరా. అంత డీటెయిల్ గా చెప్పడానికి ఏం లేదురా, అంత అవుట్ ఆఫ్ ఫోకస్ ఏ మావా. కానీ ఆడు మామూలుడు కాదురా. ఎవరు? అదే ఆ స్వామీజీ. ఆయన భూతం ఏం చేయలేదు, దెయ్యం ఏం చేయలేదు. ఆయన గొప్పోడురా, గొప్పోడు. అక్కడ పిశాచం ఉందని చెప్పినప్పుడు నేను ఎగతాళి చేశాను. పోయి చూస్తే 5 స్టార్ హోటల్ ఫాస్ట్ ఫుడ్ అయింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేలాగా కళ్ళు తెరిచి చూస్తే తెల్ల శారీ కట్టుకుని నా ముందే అది ఉంది. అది నా మీద పడే లోపల నేనే దాని మీద పడ్డాను. దాని గొంతు దగ్గర గట్టిగా కొరికేశాను. తర్వాత ఏం జరిగింది? అది ఇక్కడున్న నర్సు 7 కుట్లు. సారీ సిస్టర్, ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు తీసుకొచ్చిన మట్టి ఎక్కడుంది? ఆ మట్టి డిక్కీలో సేఫ్ గా ఉంది. సచ్చా, అక్కడున్న పిశాచాల్ని సేఫ్ గా ఉండని. నువ్వు మట్టుకు చంప కొట్టక వెళ్లకు. వెళ్తే తిరిగి రాలేవు, చంపేస్తాయి. అవునరా? నా అమలని అమ్ముని నేను కాపాడుకోవాలి. నేను పోయినా పర్వాలేదు. దీన్ని కాకినాడలో ఉన్న ఫాదర్ అరుణ్ కుమార్ చేతికి అప్పగించాలి. దీన్ని కడపలో ఉన్న ఉస్తాద్ ఆలం అలీకి చేర్చాలి. ఎవరితోనూ ఇచ్చి పంపకు, నువ్వే తీసుకెళ్ళు. ప్రభు రమ్మన్నవాడు వచ్చేది. ఫాదర్ మీకోసమే వెయిట్ చేస్తున్నా. దారిలో ఆపదను ఎదుర్కొన్నా కదా? నిజమే ఫాదర్. నేను చేయగలిగిందంతా చేస్తాను,
కానీ రక్షించగల శక్తి అపాయం వస్తోంది. పిశాచి! పిశాచి! తవక్కల్తో అల్లాహ్ అల్లాహ్ మాక్. చంపక కోటకెళ్ళి 12 రోజులు ఉండాలంటే ఇంకా కూర్చుంటావేంట్రా? ఎందుకు చావడానిక? నేను రాను. రే, భయపడకరా, మనందరం కలిసే అది ముందు నన్నే కదా టేస్ట్ చూసింది. అమలకి ఈ విషయం తెలిసిందో నేను చంపేస్తాను. చంపు. ఆల్రెడీ సగం చంపారు కదా. త్వరగా రెడీ అయినా. నేను స్నానం చేయలేదు. స్నానం చేయకుండా బయటికి రా. ఎన్ని రోజులు మీ ప్రోగ్రామ్? తెలీదు, వెళ్ళిన పని కాస్త పూర్తవ్వాలి కదా. సన్నీ అప్పు మీతో వస్తున్నారుగా? ఆ? మీరు బయలుదేరిన దగ్గర నుంచి వాళ్ళ భార్యలిద్దరూ నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. మీరందరూ చిన్ననాటి స్నేహితులు, అందుకని తరచుగా కలుస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇందులో తప్పే ఉంది. ఈసారి వాళ్ళిద్దరూ వచ్చినా కూడా ఎలా చూసినా మీరు ఊరికి వెళ్ళడమే మంచిది. కొద్ది రోజులుగా మీ మనసేం బాలేదు. ఇక్కడే ఉంటే టెన్షన్ ఎక్కువ అవుతుంది. నాకెంత టెన్షన్ వచ్చినా తట్టుకుంటాను, నీ కోసం, అమ్ముల కోసం. హలో, ఈ చిన్న పిల్ల అక్కడికి రావచ్చా? ఆహా, ఏయ్, ఇదిగో వస్తున్నా. నన్ను పట్టుకొని చేద్దాం. నన్ను పట్టుకోలేరు. వద్దమ్మా, నేను రాను. మామూలుగా ముందు మీరేగా రెడీ అవుతారు. ఈ రోజు ఏమైంది? ఏయ్, ఏం యాక్సిడెంట్ లేదు. అయ్యింది కదా, భయపడిపోయారు మమ్మీ. భలే కనిపెట్టావు. మాట్లాడకు. మాట్లాడితే ఆ, అక్కడికి వెళ్ళోడికే కదా తెలుస్తుంది. రసపిట్ట. సత్య, బండిలో ఎక్కించమంటావా? నీ లగేజ్ కూడా నేనే బండిలో పెట్టాను రా. నా లగేజ్ కాదురా, నా బాడీని ఎక్కించమంటావా అంటున్నాను. సరే సరే, డ్యామేజ్ కాకుండా చూసుకో. మళ్ళీ ఎప్పుడు వస్తావు డాడీ? మంచి క్వశ్చన్. వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఇవ్వు ఇవ్వు, ఎందుకంటే ఇదే లాస్ట్ కిస్. మరి వెళ్ళరా. వెళ్ళొస్తాను. వెళ్ళడం ఈజీ, వచ్చేదే కష్టం. వెళదామా? వెళదాం. ఆన్ ది వేలో సన్నీ పికప్ చేసుకో. కానీ కానీ అమ్మా తల్లి, కాపాడు తల్లి. నిన్నే నమ్ముకున్నానమ్మా, ఏ సమస్య రాకుండా చూసుకో తల్లి. అమ్మా తల్లి, మహామాత, కాపాడు తల్లి. స్వామి వేణుగోపాల స్వామి, కాపాడు స్వామి, కాపాడు స్వామి. ఈ తప్పును కూడా క్షమించేశాను స్వామి. సచ్చినోడా. కాలం మరీ చెడిపోయింది. ఇక్కడ ఆడపిల్ల వచ్చి గుద్దేసి కళ్ళు కనపట్లేదా అంటున్నారు. అవునండి, ఆ. ఈ కాలం ఆడపిల్లలకి సిగ్గనేదే లేదు. కరెక్ట్ గా చెప్పావు. వెళ్ళి ఎప్పుడొస్తారు? కరెక్ట్ గా చెప్పాలి. నా సంగతి మీకు తెలుసు కదా. చూడు జ్యోతి, ఎప్పుడు వస్తావని మాత్రం అడగొద్దు. సత్యజిత్ ఎప్పుడైతే పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడో నాకు సన్నికి చెరొక ఏరియా రాసి చేశాడు. వాడిది మంచి మనసు. వాడితో వెళ్తూ ఎప్పుడు తిరిగి వస్తామని అడగలమా? మీ అమ్మకి ఏదైనా జరగకూడదు జరిగితే అప్పుడు వస్తారుగా. నిజమేనండి, ఉదయాన్నే కిచెన్ లోకి ముందుగా మీ అమ్మగారే కదా వెళ్తారు. నేను రాతే గ్యాస్ ఆన్ చేసి ఉంచుతాను. గ్యాస్ ఆన్ చేస్తావా? వద్దు తల్లి, నేను త్వరగా వచ్చేస్తాను. ఆ మర్చిపోలేదుగా ఏంట్రా? మీ అమ్మని చంపే విషయం. ఈ దెయ్యాలున్నాయే వాటికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ మోహిని పిశాచుందే అటువైపు ఇటువైపు మార్చి మార్చి కొడుతుంది. కానీ ఆ పిశాచాలు ఏ రూట్ లో నా దగ్గరికి వచ్చినా వాటిని పట్టుకుని పిసికి నలిపి నాశనం చేసేస్తాను. దట్ ఈస్ అంటే నీకు దెయ్యాలంటే భయం లేదు. లేదు. అయితే రా,
వచ్చి అనుభవించు. పర్వాలా పెళ్ళాన్ని ఎలాగో మేనేజ్ చేసి వచ్చేసాడు. వచ్చేసా అయ్యో చావడానికి ఇంత సంతోషం. రే మావా, ఏంట్రా మొహం అలా ఉంది? ఏమైంది? ఏంట్రా అప్పుడే మందు కొట్టేసావా? ఏంట్రా వీడి దయ్యం పట్టడంలో ఉన్నాడు? నవ్వండి రా నవ్వండి. ఇవాళ దెయ్యాలకు అందరం ఫుల్ మీల్స్ అయిపోతాం. వద్దురా దెయ్యాన్ని చూసి భయపడుతున్నావా? రేయ్, రారా. వద్దురా, నేను రాను. ఎక్కడికి వెళ్తున్నావ్? పదరా. అయ్యో వదిలేట్రా. కాసేపట్లో మీరు కూడా పారిపోతారా? రేయ్, ఇక్కడేగా చికెన్ ఉందని చెప్పా. చికెన్ మాత్రమే కదరా, ఫిష్ కూడా ఉంది. ఎక్కడ చూపించరా? తిన్నగా లెఫ్ట్ లో వెళ్తే డైనింగ్ టేబుల్ మీద రెడీగా ఉంటాయి. చావండి, తినండి. రేయ్, వీడు చెప్పింది నిజమేరా? ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? చికెన్ 65, ఫిష్ ఫ్రై, మటన్ చుక్క. ఎలా? మమ్మల్ని ఎదురు చేద్దామంటే అయ్యో వచ్చేసింది. ఇలాంటి దెయ్యాలకు మనం ఎందుకురా? ఆ ముగ్గురు ఒకటిగా ఐసీయూలో ఉండే సీన్ తలుచుకుంటే నవ్వు వచ్చేస్తుందిరా బాబు. ఏదేదో చెప్పొచ్చు. కాపాడు దేవుడా. అమ్ములు అమ్ములు ఎక్కడా? అది ఇక్కడే ఉంది. ఏ అది ముందు అమ్ములు ఎక్కడుందో చూసి చెప్పు. ఏమైంది? అమలు, అమలు. నన్ను వెతుకుతున్నారా? హలో డాడీ, మాట్లాడవే. నిన్నే ఏం లేదమ్మా. సత్య, ఇదిగో వాటర్. ఏంటో చెప్పరా? చంపక కోట మంత్రతంత్రాలతో నిండిన చోటు. ప్రవేశ ద్వారానికి కుడి వైపున ఈ మంత్రించిన తాయెత్తును పూడ్చిపెట్టు, లేకపోతే పెద్ద ప్రమాదం సంభవిస్తుంది. నువ్వే కదా చెప్పావు దెయ్యాన్ని చూస్తే నలిపేస్తాను. రేయ్, తెలియకున్నాను రా, క్షమించరా. తెలుగులో నాకు నచ్చని మాట క్షమాపణ. లోపలేదో ఉందిరా. రేయ్, జాగ్రత్త, లోపల డెడ్ బాడీ ఉందేమో.
రేయ్, దాన్ని తీసుకో. తాయితివరా